ఆమేన్. మన కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాశి పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అట్టి దహించు అగ్ని అయినటువంటి దేవుని ముందర ఏమి నడుస్తుంది? కీర్తన 97:3 చదవండి. అగ్ని ఆయన ముందు నడుచుచున్నది. అగ్ని ఆయన ముందర నడుచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అది చుట్టూ శత్రువులను కాల్చివేయుచున్నది. అది ఆ చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆమేన్. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ముందర అగ్ని నడుస్తూ ఉంది. మన దేవుడే అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ముందర ఇప్పుడు ఏమి నడుస్తుంది? అగ్ని నడుస్తుంది. అగ్ని నడుస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని ఆయన ముందు నడుస్తున్నప్పుడు ఈ శత్రువులైనటువంటి వారందరూ కూడా ఏమవుతున్నారు? కాల్చివేయబడుతున్నారు. కాల్చివేయబడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కీర్తన 50వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. మన దేవుడు వేంచేయుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆమేన్. ఆయన ముందర అగ్ని నడుచుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించేస్తాడు. ఆయన ముందర అగ్ని నడుస్తుంది. ఎన్ని దహిస్తాడు? శత్రువులను దహిస్తాడు. కాల్చివేయుచున్నది. కాబట్టి శత్రువులు ఎవరు? ఎవరు శత్రువులు? ఒకటి శత్రువులు ఎవరు? అపవాది యొక్క సైన్య సమూహములు. అపవాదికి సంబంధించినటువంటి వారందరూ కూడా శత్రువులే. రెండవది, నీ హృదయములో నుండి బయటికి వచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏంటి? చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 19 నుంచి చదవండి. వెలుపలి నుండి మనుష్యుని అపవిత్ర 19 చదువు. అక్కడి నుంచి చదువు. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రంగా చేయగలిగినవి ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రంగా చేయనని. లోపల ఏమన్నాయి? 21 నుంచి. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయముల నుండి దురాలోచనలు. ఒకటేంటమ్మా? దురాలోచనలు.
జారత్వములను నుండి పుట్టేటువంటి ఇవన్నీ కూడా శత్రువు ఎవడు? అపవాది నుంచి పుడుతున్నటువంటివే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, అనములు. నరహత్యలను, చదవమ్మా. నరహత్యలు, వ్యభిచారములను, విచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము. చెడ్డ కండ్లు. మత్సరం అంటే కింద ఏమన్నాడు? చెడ్డ కండ్లు. అంటే వాళ్ళని చూసిన తర్వాత మత్సరం వస్తుంది. అబ్బా వీడు మొన్నటి దాకా ఏదో పని చేసుకుని ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు చూసావా అని చెప్పని వాడి మీద మత్సరము. దేవదూషణయో అహంభావమున వివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపట నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. గమనించారా? కాబట్టి ఇవన్నీ కూడా దుష్టుని నుండి పుట్టేయే. కాబట్టి ఇవి కూడా మనకి శత్రువులే, ఆయనకు శత్రువులే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇవన్నీ కూడా అపరిశుద్ధతమైనటువంటి అపరిశుద్ధుల యొక్క విధానం. అపరిశుద్ధుడెవడు? అపవాది. కాబట్టి వాని నుంచి పుట్టినటువంటివన్నీ కూడా మానవుని హృదయములో ఉండి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అది కూడా ఆయన యొక్క శత్రువే. దేవునికి మిత్రుడా కాదు, కూడా దేవునికి శత్రువు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19. శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా, చెప్పమ్మా, రిఫరెన్స్ చెప్పి చదువు. 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మళ్ళా రెండేది గలతీ 5వ అధ్యాయము 19వ వచనము నుంచి చదవండి. 19 నుంచి 21 దాకా. కార్యములు స్పష్టమైనవి ఏమనగా, శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరము విరోధముగా అపేక్షించును. ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి. మీరేమి చేయని చింతలో వాటిని చేయాలి. చాలమ్మా, చాలు. కాబట్టి దేవునికి శత్రువు ఎవరు? అపవాది. 2, నీ హృదయములో నుంచి బయటకు వచ్చి నిన్ను అపవిత్రపరుస్తున్నటువంటి లక్షణాలు. 3, శరీర కార్యములు. ఇవన్నీ కూడా దేవునికి శత్రువులైనటువంటి వీటిని ఆయన దహించటానికి దహించు అగ్ని అయినటువంటి వానిగా ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాటన్నిటినీ శుద్ధి చేయాలి. అందుకనే ఆయన మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి. అయితే ఆయన వచ్చు దినమున ఎవరును మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2, 3 వచనాలు కదా బ్రదర్.
అయితే ఆయన ఒత్తిడిని ఎవరు సహింపగలరు? ఆయన అడగగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్టు, వెండిని శోధించి నిర్మూలము చేయనటువంటి వాడుగా కూర్చుని ఉండము లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు. చదవమంటారా 3 కూడా? వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులుగా చేయును. ఆమేన్. ఆయన వారిని నిర్మలులుగా చేయును. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడగునట్లు కూర్చుని ఉన్నాడు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను ఆయన ఏం చేస్తాడు? చేయి రీతిని, నిర్మలము అంటే పవిత్రము రీతిని ఆయన వారిని నిర్మలులుగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంతో చేస్తున్నాడు? అగ్నితో. ఆ అగ్ని ఈ వెండి మీదకి వచ్చినప్పుడు, ఆ అగ్ని ఈ బంగారం అని చెప్పబడిన దాని మీదకి వచ్చినప్పుడు నశించి పోవుచున్న సువర్ణము. 1 పేతురు రాసిన పత్రిక 1:7 చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నశించిపోవచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వచ్చి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఇప్పుడు సువర్ణము, నశించిపోవచున్న సువర్ణమును అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేసినట్లుగా మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదట మన తండ్రి అయినటువంటి దేవుడు అగ్ని రూపకముగా ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని రక్త మాంసములు కలిగినటువంటి శరీరమును అమర్చి పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి ఆయనను ఈ లోకములోనికి తీసుకొని వచ్చి ఆయనను అగ్నితో శుద్ధి చేశాడు. మొట్టమొదట దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను అగ్నితో శుద్ధి చేశాడు. విలాప వాక్యముల 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అగ్ని ప్రయోగించినాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. అది ఎడతెగక వాటిని కాల్చుచున్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి తండ్రి అయిన దహించు అగ్ని అయిన తండ్రి అయినటువంటి దేవుడు పరమ నుంచి అగ్ని ఆయన ఎముకల మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఎముకల మీద ప్రయోగించినప్పుడు ఆయన ఎముకలు ఎడతెగక కాలుచునే ఉన్నాయి. ఎవరి ఎముకలు? మొట్టమొదట ఆదాము నుండి ఒక ప్రక్కటెముక తీసి అవ్వని చేశాడు. దేవునికి మహిమ. జాగ్రత్తగా గమనించకపోతే మీకు అర్థం కాదు.
జాగ్రత్తగా గమనించండి. మొదటి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కట్లో ఇంచి ఒక ఎముక తీసి అవ్వమ్మగా ఆయన చేసినట్టుగా లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మొదటి ఆదాములోని ఎముక అవ్వైనప్పుడు కడపటి ఆదాము యొక్క భార్య వధువు సంఘము ఏమవుతుంది? ఆయన ఎముకలో భాగం, ఎముక, నా ఎముకలలో ఎముక. ఎముక. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? నా నుంచి తీయబడినది గనుక ఆమె నారి అనబడుతుంది. కాబట్టి ఆ ప్రక్కటి ఎముకలలో నుంచి ఒక ఎముకను తీసి ఆదామునద్దకు స్త్రీనిగా నిర్మించి, ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనం. ఆ అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక. 21 నుంచి చదవమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో కూర్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాముపై తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా వెముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమయుందురు. హల్లెలూయా. ఇప్పుడు సంఘము క్రీస్తుతో కూడా ఏక శరీరముగా మార్చబడవలసినదిగా ఉంది. ఆమేన్. కాబట్టి మొట్టమొదట ఆదాము నుంచి ఒక ఎముక తీసి స్త్రీనిగా నిర్మించి వారిరువురు ఏక శరీరముగా ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసు క్రీస్తులో నీవు ఒక ఎముకగా నీవు మార్చబడుతున్నావు. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. కాబట్టి పరము నుంచి అగ్ని దిగి వచ్చి నా ఎముకలను అగ్ని చేత ప్రయోగించున్నది. ప్రయోగం చేసి నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నా. అగ్ని ప్రయోగించబడింది. ఇప్పుడు ఆ ఎముకలు ఏమవుతున్నాయి? ఎడ తెగక కూర్చున్నవి. కలుగుతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం గనక చదివితే 33, 35, 38 చూడండి. 33 మొదటి రాజులు 18వ అధ్యాయం 33. కట్టెలను క్రమముగా పెట్టి ఎద్దును కాబట్టి ఇప్పుడు ఈ కట్టెలు కూడా మనమే. క్రమముగా పేర్చి ఎద్దును మీరు మలాకి గ్రంథము అక్కడ చేయబెట్టి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కాలువలే ఉందురు, కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైనికులకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనుషులు కట్టెలు అనేది ఇక్కడ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ కట్టెలు అనేటువంటి వాటిని అక్కడ పేర్చారు. తర్వాత చదవమ్మా. కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, ఎద్దుని తొనకలుగా కోసి అంటే దహన బలికి అర్పించటానికి ఒక ఎద్దుని అక్కడ వధిస్తూ ఉన్నారు. ఆ ఎద్దుని ఎన్ని ముక్కలుగా చేశారు? చదువు.
తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా ఎన్ని మీరు తునకలమ్మా? 4 తుండ్లను ఎన్ని ఆ తునకలు 4 తొట్లను 4 తొట్ల నిండా నీళ్లు నింపి గమనించండి, 4 తొట్ల నిండా నీళ్లతో నింపారు. ఎద్దునేమో వధించారు. దహన బలి పశుమాంసం మీద కట్టెల మీదను పోయుడని చెప్పారు. అది అయిన తర్వాత కంటిన్యూ 34 38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇందాక మలాకీ గ్రంథంలో మనం చదువుకున్నాం, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొయ్య కాలువలే ఉంటారు. గర్విష్ఠులైనటువంటి వాళ్ళు, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారికి వేరేను చిగురేను లేదు. ఈ గర్విష్ఠులైనటువంటి వాళ్ళు గాని, దుర్మార్గులని చెప్పబడినటువంటి వాళ్ళు గాని, వాళ్ళంతా పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి వారుగా ఉన్నారు. వారు శత్రువులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి శత్రువు ఏంటి? పాపమే. అల్టిమేట్ గా మొత్తం కలుపుకుంటే మీరు చూస్తే ఏమవుతుంది? దేవునికి శత్రువు పాపము, దుష్టుడు. 1 సాతానుడు, 2 నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ ఆయనకి వ్యతిరేకమైనయే, నీ శరీర కార్యములు ఆయనకి వ్యతిరేకమైనయే. అవి చేసేటువంటి మనుషులందరూ కూడా ఆయనకి అటువంటి వారే. కాబట్టి పాపము చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి శత్రువులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడ కట్టెలుగా ఏం చేయబడ్డారు? ఆ కట్టెల మీద ఇప్పుడు ఏం పెట్టబడింది? 4 తొట్లు అక్కడ ఉంచబడి, అటు తర్వాత దహన బలిగా అర్పించవలసినటువంటి ఆ ఎద్దును ఏం చేశారు? తునకలుగా చేశారు. చేసి తీసుకొచ్చి ఆ కట్టెల మీద గమనించండి, జాగ్రత్తగా గమనించాలి. దుష్టులైనటువంటి వారు అంటే పాప భూయిష్టమైన జీవితాన్ని జీవించేటువంటి వారు. అందుకనే యోహాను అన్నాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరి దుర్మార్గులైనటువంటి వాళ్ళు, లేకపోతే గర్విష్ఠులైనటువంటి వాళ్ళు, పాపాత్ములైనటువంటి వాళ్ళు అందరి పాపములు ఇప్పుడు ఎవరి మీద మోపబడి? గొర్రె పిల్ల మీద. అలాగునే ఇక్కడ వధిస్తున్నటువంటిది ఎవరు? ఎద్దు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని అనేకులకు పరిచారం చేయుటకు వచ్చాడు. దేనికి? అనేకులకు క్రయధనముగా తన్ను అర్పించుకొనుటకై ఆయన ఈ లోకములోనికి వచ్చెను. ఆయన పరిచర్య చేయించుకొనుటకు ఈ లోకంలోనికి రాలేదు, పరిచర్య చెయ్యటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 45 చదవండి. 145. అయితే వాడు వెళ్ళి దానిని విస్తారంగా ప్రకటించుచు 10 మార్కు 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. పరిచారము, ఎద్దు యొక్క స్వభావములో పరిచర్య చేయటం. కాబట్టి ఇక్కడ ఎద్దునేం చేస్తున్నారు? ముక్కలుగా చేస్తున్నారు. ఈ ముక్కలుగా చేయబడినటువంటి దాన్ని దహన బలి పశువుగా కట్టెల మీద పెట్టి, అనగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మీద సమస్త పాప భారాన్ని ఆయన మీద మోపాడు తండ్రి. మోపబడింది.
ఇప్పుడు ఆ మోపబడినటువంటి దానికి తండ్రి అయిన దేవుడు శిక్ష విధిస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనందరి దోషం ఎక్కువ మన చదువమ్మా, చదువు 4వ వచనం చదువు. 4-5 చదువమ్మా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించి. 5వ వచనం చదువు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల వధింపబడ్డాడు. కాబట్టి దుర్మార్గులుగా ఉన్నవారు, గర్విష్ఠులైనటువంటి వారు, పాపము చేసేటువంటి వారుగా ఉన్నవారు, వారి దోష శిక్ష మొత్తం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపబడింది. ఇప్పుడు దానికి 4 తొట్ల నిండా నీళ్లు పోయిచ్చమని చెప్పు. అంతేనా? 4 తొట్ల నిండా ఏముండాలి? నీళ్లు నింపి. నీరు అనగా దేవుని వాక్యము. 4 సువార్తల గురించిన విషయము మనం తెలుసుకోవాలి. 4 సువార్తలు ఏమిటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడారా? 4 అధ్యాయాల్లో, 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువు సజీవుడుగా శరీరాకారములో ఉన్నప్పుడు ఆయన వాక్యము ప్రకటిస్తున్నటువంటి విధానమంతా కూడా ఈ 4 సువార్తలలో మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అని చెప్పబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధింపబడ్డాడు. 4 సువార్తలుగా మనము చూస్తాం. ఈ 4 సువార్తలు ఆయన్ని మనము చూస్తాము. తర్వాత ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా, శిష్యుల ద్వారా మనకి స్థిరపరచబడింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము అని చెప్పబడిన 4 సువార్తల నుంచి ఆ సువార్తలు ఇప్పుడు ఏమవ్వాలి? దేవుని పొంగి పొరలాలి మనలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కట్టెల మీద పెట్టడం అంటే ఆ కట్టెలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోస్తున్నటువంటి శాపము, పాపము, భారం అంతా కూడా ఆయన మీద మోపబడింది. ఇప్పుడు 4 తొట్లలో నీళ్లుంది. ఇప్పుడు ఎవరైతే ఆ సువార్తను నమ్మి విశ్వసించారో ఇప్పుడు వారి మీదకి ఇప్పుడు ఏమొస్తుంది? అది అంగీకరింపబడేటువంటి బలిగా మార్చబడింది. ఇప్పుడు దహన బలిగా ఆయనకి ఇంపైన సువాసన కలిగినటువంటి హోమముగా మార్చబడాలి అంటే పరలోకము నుంచి అగ్ని దిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా తీసుకొచ్చి పెట్టిన తర్వాత పరలోకము నుంచి అగ్ని దిగొచ్చింది, దహించేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి శత్రువులుగా నీలో ఉన్నటువంటి హృదయములో ఉన్నటువంటి నీ శరీర కార్యములను చెప్పబడినటువంటివన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచావో ఆ సువార్తల నుంచి వచ్చిన జీవజల నదులు నీలో పొంగి పొర్లుతున్నాయో, నీవు ఎప్పుడైతే మారు మనసు పొందావో అప్పుడు ఆ అగ్ని నిన్నేం చేస్తుంది? దహించి వేస్తుంది. లోపల ఉన్నటువంటి వాటిని అది అన్ని కూడా కాల్చి వేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 4వ అధ్యాయము
4వ వచనం 5వ వచనము చదవండి. తీర్పు తీర్చు ఆత్మల వలన దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకు కల్మషమును కడిగి వేయినప్పుడు. ఇప్పుడు నువ్వేమైపోయావు? కల్మషము కడిగి వేయబడుతుంది అగ్ని చేత. సియోను కుమార్తెగా, కుమారుడుగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు దేవునికి మహిమ కలుగునుగా. చదవమ్మా. కడిగి వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ స్తంభముల మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్ని పగలు మేఘధూపములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. దేవునికి మహిమ కలుగును గాక. తీర్పు తీర్చు ఆత్మ వలనను పరీక్షించు ఆత్మ వలనను ప్రభువు ఏం చేస్తున్నాడు? సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగి వేయును. యెరూషలేముకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. చేస్తూ ఉన్నాడు. దీంతో అగ్నితో మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఇప్పుడు అగ్నితో శుద్ధి చేయబడాలంటే నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా నిలిచినట్లు. ఏందమ్మా పేతురు 1:7 సువర్ణం నశించిపోతున్న సువర్ణము అగ్ని వలన శుద్ధిపరచబడుచున్నది. ఎట్టమ్మా? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. మరి సబ్జెక్ట్ అదే కదమ్మా. కాబట్టి శుద్ధి చేయబడాలి. ఆ శుద్ధి ఎలా జరుగుతుంది? అగ్ని పరీక్ష వలన. అగ్ని పరీక్ష వలన శుద్ధి. కాబట్టి సియోను కుమార్తెలుగా ఉండవలసినటువంటి సియోను లో నివసించేటువంటి వాళ్ళుగా ఉండవలసిన మనము మన కల్మషములన్నిటినీ ఆయన కడిగి వేయాలి. ఆయన మనల్ని శుద్ధులుగా చేయాలి. అగ్ని కావాలి. కాబట్టి ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు దహించు అగ్ని అయినటువంటి వాడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోనికి పంపి సమస్త మానవాళి చేసిన పాప దోష అతిక్రమణలన్నిటిని అపరాధములన్నిటిని ఆయన మీద మోపి పరం నుంచి అగ్ని దించేసి ఆ దహన బలిగా అర్పింపబడినటువంటి దహించి వేశాడు. ఆ రీతిగా ఆ యొక్క అగ్ని నీలోనికి ప్రవేశించి ఆ అగ్ని నీలో ఉన్న కల్మషము మొత్తం కూడా శుద్ధి చేయాలి. కల్మషం తీసేయాలి. అగ్ని ద్వారా నీ కల్మషం మొత్తం కాలిపోతుంది. కాలిపోవాలి అంటే ఇప్పుడు అగ్ని నీ మీదకి రావాలి, లోనికి రావాలి. కాబట్టి నీవు శుద్ధి చేయబడాలి అంటే నీవు ఒక సువర్ణముగా ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు నామం నందు విశ్వసించావో, ఎప్పుడైతే 4 సువార్తలని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభు మాటలాడిన ఆ మాటలు దేవుని యొక్క వాక్యము నీ హృదయములోనికి ప్రవేశించిందో ఆ సువార్త ద్వారా నువ్వు సువర్ణంగా మార్చబడుతున్నావు. సువర్ణంగా మార్చబడిన నీవు అగ్ని పరీక్ష ద్వారా నువ్వు ఇంకా శుద్ధి చేయబడుతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి అగ్ని నీ మీదికి నీ లోనికి కూడా రావాలి. గమనించండి. కాబట్టి ఈ అగ్ని అన్నప్పుడు నీ విశ్వాసమును పరీక్షించటానికి ఆ అగ్ని అనేటువంటిది మహాశ్రమలుగా సంభవిస్తుంది. నీ శోధన అనేటువంటిది కూడా నువ్వు ఎవరివైనావో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగొచ్చిన అగ్ని వంటి మహాశ్రమ గురించి, కాబట్టి నీకు కలుగుతున్నటువంటి శోధనను గురించి నువ్వు ఆలోచన చేయి.
అగ్ని వంటి మహాశ్రమలు నీకు కలుగుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోవద్దు. మీకేదో ఒక వింత పరలోకము ఆ అగ్ని పరలోకము నుంచి దిగి వస్తున్నటువంటి ఆ అగ్ని నీ మీదికి వచ్చినప్పుడు నీకు శోధనలు కలుగుతున్నాయి, ఆ శ్రమలు అనేటువంటి నీ జీవితంలో కలుగుతున్నాయి. అప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడుచున్నట్లుగా నీవు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. నీవు గనక క్రీస్తు నామము నిమిత్తము గనక నిందల పాలైపోతే, మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఈ పరలోకము నుంచి దిగి వస్తుంది అగ్ని. ఆ వచ్చిన అగ్ని నీ మీదకి మాత్రమే కాదు, నీ లోపలికి రావాలి, నీ లోపల మండాలి. ఎందుకంటే ఆయన ఎముకలు కాలిపోతూ ఉన్నాయి. నీవు ఆయన ఎముక, హల్లెలూయా. కాబట్టి నీవు కూడా కాల్చబడుతున్నావు. హల్లెలూయా. నీవు కాల్చబడితేనే ఆయన ఎముకగా మరలా ఆయనతో ఏక శరీరముగా నువ్వు నిలుస్తావు. హల్లెలూయా. ఆమేన్. నీకు నాకేమి లేదండి, నేను హాయిగా తింటున్నాను, త్రాగుతున్నాను, నీ చేతనాలకు సంబంధం, నాకు ఎలాంటి శ్రమలు కలుగట్లేదని నువ్వు అనుకుంటే, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, గ్రహించండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చుచ్చుచుండగానే వారి కుటుంబములు స్థిరపరచబడుచున్నవి. వారి కుటుంబములన్నీ లోకంలో బ్రహ్మాండంగా స్థిరపరచబడుతున్నాయి. దేవుని దండము వారి మీద, వారి కుటుంబములు భయమేమయు లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు. దేవుని దండము వారి మీద పడుట లేదు. వారి గుడ్లు దాటగా తప్పక చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ బ్రహ్మాండంగా లాభాలు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతాయి. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబూర స్వర మండలమును పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళములోనికి దిగిపోదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుతారు, అయినను ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు. గమనించండి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఆయన ఎముక, ఆయన వధువు. ఆయన మీదకి పరము నుంచి అగ్ని దిగి వస్తా ఉంది, ఎముకలన్నీ కాల్చి వేస్తూ ఉంది. అది నిరంతరము కాల్చబడుతూనే ఉంది. దహన బలి పశువుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు దహింపబడుతూ ఉండగా, నీ పాపముల నిమిత్తమై, నీ దోషముల నిమిత్తమై, నీ అతిక్రమల నిమిత్తమై, నీ అపరాధముల నిమిత్తమై ఆయన శిలువ మీద వ్రేలాడి ఉన్నాడు, కొరడాలతో కొట్టబడి ఉన్నాడు కదా. కాబట్టి నీవు పాపము చేసిన నీవు శిక్ష అనుభవించవలసిన వాడు. అయితే దేవునితో మనల్ని సమాధానపరుచుకోవాలని ఆ శిక్షని ఆయన ప్రియ కుమారుడి మీద మోపాడు. అందుకనే ఆయన సమస్త పాప భారము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి పాపమునకు ఆయన శిక్ష విధించాడు. నువ్వు చేసిన సమస్త కార్యముల నిమిత్తమై ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన ఎముకలన్నీ కాలిపోతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. ఆయన ఎముకలలో ఎముకగా ఉన్న నీవు, కడపటి ఆదాము భార్యగా అలంకరింపబడిన నీవు అగ్ని చేత కాల్చబడుతూ ఉండాలి. ఆ అగ్ని అని చెప్పినప్పుడు శోధన లేకపోతే మహాశ్రమలు అనేటువంటి నువ్వు అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ మీద నిలుస్తున్నారు, నీ లోపట నుంచి కూడా ఆయన ఉంటూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి.
ఆయన నిన్ను కడగాలనుకుంటున్నాడు. నీ కల్మషం మొత్తం కూడా కడగబడాలి అంటే నీవు నీ రక్తాపరాధమునంతా కూడా తుడిచివేసి తీసివేయాలి అంటే ఆయన అగ్ని నిన్ను దహించాలి. నీవు నశించిపోతున్నటువంటి వాడు శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అంటే ఆయన అగ్ని ద్వారానే నీవు మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. నిన్ను వెండిగా బంగారముగా నిర్మలముగా చేయునటువంటి వాడు. నీవు నిర్మలులుగా నీవు మార్చబడాలి అని అంటే కంసాలు ఏం చేయాలి? అగ్నితో బాగా కాల్చాలి. నువ్వు నిర్మలునిగా మార్చబడాలి. ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధ పరచబడాలి అంటే అగ్నితో నువ్వు దహించబడాలి. అందుకనే ఆయన లూకాసు సువార్త 3వ అధ్యాయము 16 లేదా మత్తయి 3:11 చదవండి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 16. అవునమ్మా. యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే లూకాసు సువార్త 3:16. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారుని విప్పును, నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చునని. ఆమేన్. అగ్నితో బాప్తిస్మం ఇస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 35, 38, 39 చదివాను. ఆయన 35. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయగోరుచున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్టు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను పొందుచున్న బాప్తిసమును మీ చేతగునా అని వారిని అడగగా మా చేత అగునది. అప్పుడు యేసు, నేను త్రాగుతున్న గిన్నె మీరు త్రాగితరు, నేను పొందుచున్న బాప్తిసమును మీరు పొందుదురు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చొని నిలుచుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో అది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందవలసినటువంటి బాప్తిస్మము ఒకటి ఉంది, అది ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు. ఆయన మీదకి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావుర శరీరాకారముగా ఆయన మీదకి వచ్చాడు. ఇంకొకటి పొందవలసింది ఉంది, అదేంటది? అగ్ని బాప్తిస్మము. కాబట్టి అగ్ని బాప్తిస్మము అనేటువంటిదే పరమ నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన ఎముకలన్నీ కూడా కాల్చబడుతున్నవి. లూకాసు వార్త 12వ అధ్యాయము 49-50 చూడండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని నిన్న చెప్పుకున్నాం మనం. ఆ అగ్ని వేసినప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అంతా కూడా ఏం చేస్తారు? వారి ద్వారా మీకేమవుతుంది? శ్రమలు కలుగుతాయి, సమాధానం ఉండదు. కాబట్టి సమాధానం ఉండదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, ఆయన నిమిత్తము నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు నీ కుటుంబ వ్యవస్థలో నీకు కలుగుతున్నటువంటి ఆ శ్రమలు ఇవన్నీ కూడా అగ్ని ద్వారానే కలుగుతున్నాయి. ఇప్పుడు ఆయన అగ్ని చదవమ్మా. అగ్ని వేయవచ్చి తిని అది తగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. నేను కోరుకుంటున్నా, ఆయన కోరుకున్నా అంట అగ్నేసి అది బాగా తగలబడాలి. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు
నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ఇబ్బంది పడుతున్నాను. గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ చెమట ఏమైంది? రక్తముగా మార్చబడి రక్త బిందువులుగా భూమి మీద పడుతూ ఉంది. ఎంతో వేదనను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. నేను పొందవలసిన బాప్తిస్మము పొంది నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా నీటి బాప్తిసం పొందినటువంటి నీవు, ఆత్మ బాప్తిసం పొందినటువంటి నీవు, అగ్ని బాప్తిస్మము కూడా పొందటానికి నీవు సంసిద్ధుడు అవ్వాలి. హల్లెలూయా. ఆ అగ్ని పరము నుంచి నీ మీదకి వచ్చినప్పుడు నీ లోపట పగపగ కాలిపోద్ది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను, గ్రహించండి. ఈ అగ్ని బాప్తిస్మము నీవు పొందుతున్నప్పుడు నేను చీరాల్లో జాబ్ చేస్తున్నా. అది నా సాక్ష్య జీవితంలో నేను చెప్పాను. మీరు బహుశా దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది చూడండి. నా సాక్ష్య జీవితంలో అగ్ని నా మీదకి వచ్చినప్పుడు ఒళ్ళంతా లోపల నుంచి కాలిపోతా ఉంది. సింపుల్గా చెప్తున్నాను. అప్పుడు నా భార్య వచ్చి నన్ను ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ లా కొట్టేసి అంత దూరం పడిపోయింది. ఇప్పుడున్నటువంటి జనులు ఈ మాటలు నమ్మలేరు. నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. కాబట్టి పరమ నుంచి అగ్ని దిగి వచ్చినప్పుడు మీ జీవితాల్లో కూడా లోపల నుంచి అగ్ని మండుతుంది. ఎముకలన్నీ కాల్చబడినటువంటి అది మీరు గ్రహించాలి. ఇక అక్కడి నుంచి మీరేమవుతారు? శుద్ధి చేయబడాలి. మీరు అగ్ని చేత శోధింపబడిన తరువాత, మీ విశ్వాసానికి ఒక పరీక్ష కలిగిన తరువాత మీరు శుద్ధి చేయబడినటువంటి సువర్ణంగా మీరు మార్చబడతారు. లోకములో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. మీరు వాళ్ళని చూసి మత్సరపడకండి. వాళ్ళు సంపాదించుకొని పెరిగిపోతూ ఉంటాయి ఆస్తులు కానీ అన్ని. కానీ దేవుని దండము వారి మీద పట్టలేదు. కాబట్టి దేవుని దండము వారి మీద పట్టలేదు కాబట్టి వాళ్ళు ఇంకా 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 రెచ్చిపోతూ ఉంటారు. గమనించండి. చివరికి ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోతారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే దాని కొరకు నిర్ణయించబడలేదు. మనము ఆయన బిడ్డలుగా ఉన్నాము. ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనము ఆయన ఎముకలో ఒక ఎముకగా ఉన్నాం. మనం ఆయన యొక్క వధువుగా ఉన్నాం. కాబట్టి మనము శుద్ధి చేయబడాలనే ఉద్దేశం మీదనే ఆయన అగ్నిని మన కొరకు పంపించాడు. ఆ అగ్ని వంటి మహాశ్రమ నీ కుటుంబంలో కలగవచ్చు, నీ బంధువుల్లో కలగవచ్చు, నీ స్నేహితులతో కలగవచ్చు, ఏ రీతిగానైనా కలగవచ్చు. అలా కలిగినప్పుడు వాళ్ళు నిన్ను దూషిస్తారు, వాళ్ళు నిన్ను హింసిస్తారు, నిన్ను బాధిస్తారు, నీకు శ్రమలు కలుగుతాయి. నీ కుటుంబంలో నిన్ను సపరేట్గా చూసిన మానసికంగా చాలా భయంకరమైన పరిస్థితిలో నీవు ఉంటావు. అదే నీకు సమాధానము లేదు. నీకు నువ్వు యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచినందువలన నీకు సమస్యలు వచ్చినప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఎక్కడుంది? అందుకనే నేను సమాధానమును నీకు అనుగ్రహించట్లేదు. అగ్ని వేసాడు కాబట్టి సమస్యలన్నీ కూడా కలుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే అగ్ని పరీక్ష, విశ్వాసానికి అగ్ని వంటి పరీక్ష మనకు కలుగుతుంది. నీ విశ్వాసం ద్వారా నీవేమైనావో తెలియజేయబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 13 దాకా చదవము. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు.
ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనానో ఈ మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో అది అగ్నియే పరీక్షించును. అగ్ని పరీక్షిస్తుంది. చదవము. పునాది నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకును రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షించు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము అగ్ని చేత పరీక్షింపబడుతుంది. నీకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటిని లక్ష్య పెట్టద్దు. విశ్వాసము నుంచి జారిపోవద్దు. విశ్వాస జీవితంలో నుంచి నువ్వు క్రిందికి దిగజారిపోవద్దు. విశ్వాసంలో ముందుకి కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయినటువంటి వాడిగా ఉన్నాడు కనుక మొట్టమొదట ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఆయన బయలుదేరినప్పుడు శత్రువులైనటువంటి వాళ్ళనందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? దహించి వేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క శత్రువులు అని చెప్పబడినప్పుడు పాపము చేసేటువంటి వాళ్ళంతా కూడా శత్రువులే. కేవలం అపవాది మాత్రమే కాదు, అపవాది యొక్క స్వాధీనంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా శత్రువే. కాబట్టి మనిషిని యొక్క హృదయంలో నుంచి మనిషిని అపవిత్ర పరిచేటువంటివి ఏమున్నాయో అవన్నీ కూడా శత్రువులే. కాబట్టి తర్వాత శరీరానుసారమైనటువంటి విధానం ఏదైతే ఉందో, శరీర క్రియలు చేసేటువంటి వారు, ఆ శరీర కార్యములు కూడా శత్రువులే. అయితే అట్టి శత్రువుల కింద ఉన్నటువంటి మనుషుల్ని విడిపించటానికి, కాపాడటానికి, శుద్ధి చేయటానికి, పరిశుద్ధపరచడానికి, ఎందుకంటే ఆయన పరిశుద్ధులు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనే ఉద్దేశం మీద ఆయన ప్రియ కుమారుని మనకి దహన బలి పశువుగా మనం అర్పించాడు. ఆ దహన బలి పశువు వధింపబడింది. అయితే 4 తొట్లలో నీళ్లున్నాయి. ఆ నీళ్లతో నువ్వు కడగబడాలి. ఆ వాక్యము అనేటువంటి 4 సువార్తల నుంచి వచ్చిన యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను విశ్వసించి ఆ వాక్యాన్ని, సువార్తను విని గ్రహించుకొని దాన్ని అనుసరించి నడిచినట్టయితే నీవు సువర్ణంగా మార్చబడుతున్నావు. అయితే సువర్ణంగా మార్చబడిన నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే ఆయన అగ్ని నిన్ను పరీక్షించాలి. కాబట్టి మొట్టమొదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆయన యొక్క అగ్నిని ప్రయోగించాడు. ఆ అగ్ని ప్రయోగించినప్పుడు ఆయన ఎముకలు ఎడతెగక కాలుతూ ఉన్నాయి. ఆయన ఎముకలు కాలుతున్నాయి అని చెప్పినప్పుడు నీవు ఆయన ఎముకలో ఒక ఎముకై ఉన్నావు. ఎందుకంటే మొదటి ఆదాము తనలో నుంచి ఒక ఎముకను తీసి అవ్వమ్మగా, ఒక స్త్రీనిగా చేసి ఆయన ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. వారిద్దరును ఏక శరీరముగా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తుతో నువ్వు ఏక శరీరము కాబోతున్నావు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన ఎముకలో ఒక ఎముకగా మార్చబడుతున్నావు. అందు నిమిత్తమే ఆయన ప్రక్కలో ఒక బల్లెపు మొన పెట్టి పొడవడం జరిగింది. ఆ బల్లెపు మొన పెట్టి పొడిచినప్పుడు అక్కడ ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రములో నుంచి మరలా ఈ స్త్రీ, అంటే కడపటి అవ్వమ్మ లేకపోతే సంఘము, వధువు మరలా ఆయనతో ఏక శరీరముగా మార్చబడవలసి ఉన్నది. కాబట్టి ఆ ఎముకగా ఉన్న నీవు కూడా ఆయన ఎముకలలో భాగస్థుడిగా ఉన్నావు కనుక ఇది కూడా అగ్ని చేత ఏం చేయబడాలి? కల్మ మొత్తం కూడా నీలో ఉన్నటువంటి నీ హృదయాలోచన, నీ హృదయంలో నుంచి బయటకు వచ్చి నేను అపవిత్రం చేస్తున్నటువంటి వాటిని దహించాలి. నీ శరీర కార్యాలన్నింటినీ కూడా నువ్వు చంపివేయటువంటి వాటిని దహించాలి. కాబట్టి కంప్లీట్ గా నీవు దాని నుంచి శుద్ధి చేయబడాలి. కాబట్టి నీ విశ్వాసం అనేటువంటిది ఆ శ్రమల ద్వారా శుద్ధి చేయబడినప్పుడు నీవు నశించిపోతున్నటువంటి నీవు శుద్ధమైనటువంటి సువర్ణముగా నీవు మార్చబడుతూ ఉన్నావు. కాబట్టి నీవు ఆ అగ్ని చేత దహించబడ. ఆ అగ్ని పరలోకము నుంచి వస్తుంది. అందుకనే దాన్ని మనకు అనుగ్రహించడానికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఎందుకు? ఆయన శ్రమలు పడి, ఆయన చనిపోయి సమాజేయబడి తిరిగి లేచాడు. సమస్తం మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. అందుకనే యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి. కాబట్టి పాపములు మొత్తం కూడా శిక్ష విధింపబడింది. ఇప్పుడు ఆయన మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీకు అనుగ్రహించేటువంటి వాడు. ఆయన మాత్రమే అగ్ని బాప్తిస్మము నీకు అనుగ్రహించేటువంటి వాడు. నీవు నీటి బాప్తిస్మం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం నువ్వు పొందినట్టయితే, అటు తర్వాత నువ్వు అగ్ని బాప్తిస్మము గనక నీవు పొందినట్టయితే నీవు పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు. ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడిగా మార్చబడాలి. అప్పుడు మాత్రమే నీవు ఆయన చూడగలుగుతావు, నీవు ఆయన శరీరములో పాలిభాగస్సుడుగా ఉండగలుగుతావు, నీవు ఆయనతో ఏక శరీరముగా ఉండగలుగుతావు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక లోక సంబంధమైనటువంటి వాళ్ళ మీదకి దేవుని దండము రావటం లేదు అంటే వారు ఈ లోకములో బ్రహ్మాండంగా జీవిస్తారు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు విశ్వాస జీవితం చేస్తూ కూడా అట్లా జీవించారో, లేదా అవిశ్వాసులుగా ఉండి అలా జీవించారో, బుద్ధి లేనటువంటి వాళ్ళుగా జీవిస్తున్నటువంటి వారందరి పిల్లలు బ్రహ్మాండంగా ఈ లోకంలో జీవిస్తారు. కానీ దేవుని దండం వాళ్ళ మీద పట్టలేదు కాబట్టి మరీ విచ్చలవిడిగా జీవిస్తారు. ఒక్క క్షణములోనే వారు పాతాళములోకి వెళ్ళిపోతారు. ఇక ఆ పాతాళములో కూడా ఏముంది? అగ్ని జ్వాలలు ఉన్నాయి. శత్రువు అక్కడ కూడా కాల్చబడుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జానకిరావు అన్న గారు ఉన్నారు, ప్రార్థన చేయండి. శాశ్వత ప్రేమతో ఎంతగానో ఉన్న మా ప్రియ తండ్రి, జీవాధిపతులైన గొప్ప దేవ, మరొక దినాన్ని ప్రభావ మా యొక్క జీవితాల్లో ప్రభావ ఇచ్చి ఈ దాసుని ద్వారా ప్రభా నా తండ్రి యేసు ప్రభు వారి నామములో ప్రభా మరి నా తండ్రి నాయన మాకు నా తండ్రి ఆయన మీ ఎదుట నా తండ్రి ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప మహిమ ప్రవేశం కొరకైనటువంటి ప్రభా మరి ఇచ్చిన మాటలను బట్టి ప్రభావ మీకు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ వార్తను బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా మొదటి ఆదాములో ప్రభా మరి నా తండ్రి ఆయన నా తండ్రి నాయన మరి అయ్యా మరి వధువు సంఘంగా నా తండ్రి నాయన ఏర్పరచుకు నిమిత్తం మీ యొక్క ముందున్నటువంటి ప్రణాళికలో భాగంగా నా తండ్రి మరి ఆయనలో నుండి ఒక ఎముకను ప్రభావం మీరు తీశారు. కడవరి ఆదాములో ప్రభావ నా తండ్రి నాయన మాకు ప్రభావ నా తండ్రి నాయన మీ యొక్క నా తండ్రి నాయన రక్తదారుల చేత బొడటి చేత ప్రభావ ఇదిగో గొర్రె పిల్లగా నా తండ్రి నాయన మా యొక్క పాపముల నిమిత్తం, శాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం ప్రభా మేము పొందవలసినటువంటి ఆ శిక్షణ బదులుగా ప్రభా నా తండ్రి మీరు పొంది మీ యొక్క నా తండ్రి ఆయన పరిశుద్ధాత్మ నా తండ్రి ఆయన కడుగు చేత ప్రభా మరి నా తండ్రి మీ యొక్క ఆత్మను ప్రభా నా తండ్రి మాకు ఇచ్చుట కొరకై ప్రభా మీరు పొందినటువంటి ఆ గాయాలను బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ప్రభా మా కొరకైనటువంటి ఇంతటి గొప్ప ప్రణాళిక ప్రభా మీరు పరిశుద్ధులు కనుక మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చు ప్రభా మీరు చేసినటువంటి ఆ ఏర్పాటును కార్యమును బట్టి ప్రభా మీరు స్తోత్రం చెల్లించు. ఆ శిలువలో ప్రభా మీరు నా తండ్రి ఆయన మీకు సంఘంగాను ప్రభా మీ యొక్క బిడ్డలంగాను మరి నా తండ్రి ఏక శరీరత్వం కలిగినట్టుగాను ప్రభా మీరు నా తండ్రి ఆయన జగత్తు పునాది వేయబడకుండా ప్రభా నా తండ్రి ఆయన ఈ రీతిగా అయ్యా ఆ ప్రణాళికను బట్టి ప్రభా ఏమని వర్ణించగలం, ఎలాగూ నా తండ్రి ఆయన మిమ్మల్ని నా తండ్రి నాయన కొనియాడగలం ప్రభా. నా హృదయార్పణ ప్రభు నా తండ్రి ఇచ్చినప్పటికీ ఇంకా నువ్వు రుణస్తులను ఒప్పుకుంటూ ఉన్నాం. నా తండ్రి లోకం వైపు చూసినప్పుడు ప్రభు నా తండ్రి ఏబు 21:7 ప్రకారం తండ్రి ఆయన ఈ లోక దీవెనలు కాదు కానీ ప్రభు పాతాళం నుండి మమ్మల్ని తప్పించడం ప్రభా మీరు చేసినటువంటి ఆ ఏర్పాటులో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభా ఈ లోక జీవిత యాత్రలో ప్రభా మరి నా తండ్రి ఆయన అనేకులు మీ వైపు తిప్పగలిగినట్లుగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రణాళిక
అగ్ని ఆత్మను ప్రభు నా తండ్రి నాయన మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గ్రహించు అగ్ని అయినటువంటి మా దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు ప్రభువా. మరి నా తండ్రి మీ యొక్క నా తండ్రి నాయన మరి అట్టి మంత్రులు ఎవరు ప్రవేశింపరాని గొప్ప మహా తేజస్సులు మాత్రం వసించు గొప్ప అమరత్వం కలిగినటువంటి ఆ యొక్క నా తండ్రి నాయన స్థితిలో నా తండ్రి నాయన మమ్మల్ని ఉంచుటకు ప్రభావం ఇష్టపడినందుకే స్తోత్రాలు. పెట్టుకున్న తండ్రి నాయన ఇచ్చినటువంటి లేఖన భాగమును బట్టి, వాక్య భాగమును బట్టి ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఆత్మీయంగా ఇంకా ముందుకు నా తండ్రి నాయన ఎదుగుచు, ఆత్మలో నా తండ్రి నాయన ఆనందించు ప్రభా, మీ రాకడ కొరకై ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ప్రభా మార్చి మీరు మహిమ పొందమని, ఈ రీతిగా నా తండ్రి చేయుచున్నటువంటి పరిచర్యను నీ దాసుని ప్రభా మీరు కనికరించి బలపరిచి ఇంకనూ బహుగా వాడుకొని చేయమని ప్రభా, కుటుంబాలను దీవించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రభా ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. మందుని మాట్లాడి మీ నామం ఈ నామం పరిశుద్ధం. మీరే ఉన్నవి. ఆమేన్, ఆమేన్. అన్నగారు బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి. అన్నగారు బ్లెస్సింగ్ ఇవ్వండి. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ చిన్న మంద శుద్ధ సువర్ణముగా సిద్ధపడునట్లు సకల విశ్వాసులకు, ఇశ్రాయేలు జనాంగములకు దేవుడు తోడు నీడగా ఉండి కాచి కాపాడును. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు కలుగును గాక.